హలో అందరికీ నమస్కారం. ఈసారి మళ్ళీ వచ్చేసానండి మీ ముందుకు ఒక కొత్త కథతో. అది కూడా ఒక ప్రేమ కథతో. అదే మా రమణగాడి పీజీ ప్రేమ కథ. వీడు గుంటూరు కారం రమణగాడు కాదండోయ్, రాచకొండం రమణగాడు. మాకు లేవో ప్రేమ కథలో, వీడి ప్రేమలో ఏంటో ఆ గొప్ప అని మాత్రం అనుకోకండే. ఖచ్చితంగా ఈ కథ వింటున్న మీకు మీ ప్రేమ కథలో మాత్రం అనిపించదు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోనా? రమణగాడు మా ఊరి మొత్తంలో పీజీ చేసిన ఏకైక కుర్రోడు. వాడే ఇండో ఆఫ్రికన్ హీరో. నేను కలర్ కోసం మాట్లాడతలేనండి, అట్ట ఉంటుంది మరి. వింటే ఏమైనా ఫీల్ అవుతురానా? బొక్కలే, ఫ్రెండేగా, ఏం కాదు, సర్దుకుంటాడులే. అయితే దాదాపుగా 15 ఏళ్ల క్రితం అందరమే డిగ్రీ చేసి ఆపేశాం. వీడు మాత్రం కష్టపడి పీజీ చేసాడండోయ్. ఇక్కడే వాడి యొక్క ఇండివిజువాలిటీ మొదలైంది. పీజీ చేయాలి, పీజీ ఊరికే అవుద్దా? 4 సంవత్సరాలు ఫీజులు కూడా కట్టాలి కదా. అప్పుడే తిన్నగా పోయి వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న నేను పీజీ చేయాలనుకుంటున్నాను, మీ అన్న చదివాడు సరిపోదా, నువ్వు కూడా పీజీ చేయాలా? ఇప్పుడు నువ్వు పీజీ చేసి ఏం చేద్దామనిరా అంటే, నాన్న నేను చదవాలనుకుంటున్నాను, మీరు ఫీజులు కడతారా కట్టరా? ఇప్పటిదాకా చదివించాలి నాన్న, ఇక నేను ఫీజులు కట్టలేను, నీ చదువు నువ్వు చదువుకుంటానంటే నువ్వే కష్టపడి సంపాదించుకో అని చెప్పారు. అంతే, మనోడి యొక్క ఇగో దెబ్బతింది. అంతే, టక్కనే ఉన్న డబ్బులు చేతిలో పట్టుకొని హైదరాబాద్ బయలుదేరాడు. ఎక్కడికైనా అడక్కండి, ఏదో ఒక పని చేయాలి అంతే. హైదరాబాద్ రావాలి, ఏదో ఒక పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఫీజులు కట్టుకోవడానికి వెళ్ళాలి, పీజీ చేయాలి. ఇది వీడి టార్గెట్. ఎక్కడికి వచ్చాడు? ఉప్పరపల్లి వచ్చాడు. రావడం ఈజీగానే వచ్చాడు. ఇక్కడనే మొదలైన కథలు, ఈ యొక్క కష్టాలు. మీరు అనుకున్నారు ఏంట్రా వీడు రమణగాడు పీజీ ప్రేమ కథ అని చెప్తున్నాడు, తీరా చూస్తే ఏదో పనులు అవి ఇవి లేబరం చేసేసాడు, మన హీరో లేబర్ అయిపోయాడు ఏంట్రా అనుకుంటున్నారా? కొన్నిసార్లు హీరో కింద పడతాడు, ఎంత కింద పడితే అంత పైకి వస్తాడు. అప్పుడే కదండి హీరో అయ్యేది. ఓకే, ట్రాక్ తప్పుతున్నట్టుంది. మనోడు సీదా ఉప్పరపల్లి వచ్చాడు. ఏం చేయడానికి? బిల్డింగ్లు కడుతున్నారు కదా, సిమెంట్ పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ కూడా ప్రాబ్లమేనండి. అయితే మనోడు ఎక్కడ ఉంటాడు? ఉండడానికి ఎక్కడో చోట ఉంటాడు, ఒక చిన్న గుడారం దొరికింది. మరి ఇప్పుడు తిండి పరిస్థితి ఏంటి? దీనికోసం ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు వాడికి వాళ్ళూరోళ్ళే కొంతమంది దొరికారు. కాకపోతే వీళ్ళందరూ అదర్ క్యాస్ట్. ఇప్పుడు వాళ్ళందరూ వీడిని కలిసి ఉన్నస్తారా? ఉన్నవారు. ఇదే పాయింట్, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం సిటీలో బాగానే ఉన్నాం, ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం, ఎవరిది ఏ క్యాస్టో కూడా తెలియదు. అందరం లంచ్ బాక్సులు తెచ్చుకుంటాం, ఒకటి బాక్సు ఒకడు మార్చుకొని మరీ తింటాం. ఇక్కడ ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదే, కానీ ఇక్కడ మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. పల్లెటూరులో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ పోలేదండి. అక్కడికి పాయింట్కి వస్తాను, వెయిట్ చేయండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానా? వెయిట్. ఇక్కడే జరిగింది. ఇప్పుడు మనోడికి ఉండడానికి ప్లేస్ ఉంది, కానీ వండుకోవడానికి ప్లేస్ ఏది లేదు. వాడు వండుకోగలడా? వండుకోలేడు. అయితే ఆ అదర్ క్యాస్ట్ వాళ్ళలో ఒక లేడీ ఉందన్నమాట. ఆ లేడీ ఏం చెప్పిందంటే మనోడికి, నేను వంట చేసి పెడతాను, కట్లన్నీ కొట్టి నువ్వే తేవాలి, డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. మనోడు చేయడానికి ఏం లేదుగా, తప్పదు, అవసరం మరి. మొత్తానికి వంట చేయడానికి వంట చెరుకు అంత వీడియో రెడీ చేసేసి ఆమెకి ఇచ్చేవాడు. ఆ మొత్తానికి వాళ్ళని అందరినీ కాదని వీడి కోసం వేరేగా వంట చేసేదనమాట. ఇది చూసారా మనోడి కష్టాలు ఇక్కడే మొదలయ్యి. పీజీ కష్టాలు, ప్రేమ కష్టాలు కాదు, పీజీ చదవడం కోసం కష్టాలు మొదలయ్యి. ఓకే, ఏదైతేనే మొత్తానికి ఈ యొక్క అంటరానితనం స్పృశ్యతల మధ్య ఎంతో కొంత సంపాదించుకొని మనోడు ఊరొచ్చేసాడు. ఊరొచ్చేసి సీటు సంపాదించాడు. ఎక్కడ? శ్రీకాకుళంలో. పెద్ద కాలేజ్ అండోయ్. కాకపోతే మనోడు కొంచెం లేటుగా వెళ్ళాడు. కొంచెం లేట్ అంటే అంత ఏం లేట్ కాలేదు, దాదాపుగా 3 నెలలు అయిపోయింది. కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, మనోడు వెళ్ళాడు. సీట్ అయితే ముందే ఆక్యుపై చేసుకున్నాడు, కాకపోతే ఫీజులు అవి తర్వాత కట్టాడు నెమ్మదిగా. అయితే కాలేజీకి ఎలా ఎంట్రన్స్ అయ్యాడంటే, ఇది మాత్రం మన ఎలివేషన్ సీన్లో చెప్పుకోవాలండి. వాళ్ళ అన్నదే బుల్లెట్ బండి ఉంది. ఫస్ట్ డే వెళ్ళిందే లేటు, చాలా
స్పీడ్గా కాలేజ్ గేట్ కాడ హార్న్ కొడుతూ బుల్లెట్ సౌండ్ ఎలా వస్తుందో తెలుసుగా. సెక్యూరిటీ గార్డ్ ఆపుతున్నా కూడా వీడు ఆపకుండా లోపలికి వెళ్ళిపోయాడు బుల్లెట్ బండి. స్ట్రైట్గా వెళ్ళి పార్కింగ్లో పెట్టి తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ దిగుతాడే ఆ స్టైల్లో దిగాడు. రాగానే హీరోయిజం అనుకున్నారు కదా, అంత సీన్ లేదండి. సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు పరిగెట్టి వీడమ్మడే. రాగానే మనోడు ఏం చేయాలా, హీరోయిజం చూపించాలి కదా. లేదు ఇక్కడే తగ్గిపోతాడు అంతే. హీరో మనం ఎంత తగ్గితే అంత ఎత్తుకి ఎదుగుతాడనమాట. సెక్యూరిటీ వచ్చాడు, ఏం అబ్బాయి నేను అక్కడ పిలుస్తూ ఉంటే అంతగా నీ పొగరుగా వచ్చేసా లోపలికంటే, అన్న అది కాదన్న కాలేజీ ఫస్ట్ డే అన్న లేట్ అయిపోతుందని చెప్పి వచ్చానన్న. చూసారా, ఇది మన హీరో. ఓకే, ఏదైతేనేమి సెక్యూరిటీ దగ్గర మార్కులు కొట్టేశాడు, లోపలికి వెళ్ళాడు, ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు, చక్కగా ఫీజులు కట్టేశాడు. అయితే అక్కడ ఒక క్వశ్చన్ వీడికి ఎదురైంది. ఏమని, ఏం బాబు ఇంత లేటుగా వచ్చావంటే, సార్ వచ్చామా ఫీజులు కట్టామా కాలేజీకి వెళ్ళామా, నేను లేటుగా వస్తే దేనికి లేటుగా రాకపోతే దేనికి, పోను ఒక పని చేద్దాం, నేను ఎర్లీగా ఫీజు కట్టేసి ఎర్లీగా కాలేజీకి వచ్చేస్తే నాకేమైనా నోబెల్ ప్రైజ్ వచ్చుద్దా, లేకపోతే నేను ఏమైనా కాలేజీ టాపర్ కింద పాస్ అవుతున్నా. సార్ నాకున్న తెలివితేటలే అంతంత మాత్రం, నా చదువు ఏదో నేను చదువుకుంటా, కానీ మీరు ఫీజు కట్టేసుకున్నారు కదా ఆ రిసిప్ట్ ఇచ్చేస్తే నేను పోతా సార్ అని చెప్పి మనోడు రిసిప్ట్ తీసుకొని అతను వీడికి క్లాస్ వేసేలోపు వీడే అతనికి క్లాస్ వేసేసి బయలుదేరాడు. స్టైల్గా రిసిప్ట్ జేబులు పెట్టుకొని మన క్లాస్ రూమ్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళగానే ఆఖరికి వీడి క్లాస్ రూమ్ చేరుకున్నాడు. క్లాస్ రూమ్ చేరుకోగానే క్లాస్ లోపలికి వీడు ఎంటర్ అవుతున్నాడు, అట్నుంచి హెచ్ఓడి బయటకు వస్తున్నాడు. ఇద్దరు ఎదురుపడ్డారు ఒకరికొకరు. ఇతను వీడికి ప్లేస్ ఇవ్వడు, ఈడేమో అతనికి ప్లేస్ ఇవ్వడు. అంటే మనోడు అతన్ని హెచ్ఓడి అనుకోలేదు, ఎవడోలో క్లాస్ టీచరు క్లాస్ అయిపోయింది, అదే లెక్చరరు అయిపోయింది క్లాసు బయటకు వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. అది మొత్తానికి జరిగాడు. ఏం అబ్బాయి ఇప్పుడు వచ్చావన్స్ అంటే, ఇప్పుడే వచ్చాను సార్ అన్నాడంట. అదే ఇప్పుడేం వచ్చావన్స్ అంటే, అదే ఇప్పుడే వచ్చాను సార్ క్లాస్కి అన్నాడంట. ఎంత లేట్ అంటే, కాలేజీకి ఇదే సార్ ఫస్ట్ టైం రావడం, లేట్ అయిపోయింది సార్ అనేసి అన్నాడు. అనేసరికి ఓహో అలాగా, ఓకే అన్నాడు. ఎందుకమ్మా ఎంత లేట్ అంటే, సార్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సార్, మీ క్లాస్ అయిపోయింది కదా మీరు వెళ్ళిపోండి నేను క్లాస్ రూమ్కి వెళ్తాను అనేసి ఎవరికి, హెచ్ఓడికే వీడు ధమ్కి ఇచ్చాడు. అతను హెచ్ఓడి అని మనోడికి తెలియదు అంతే. ఓకేలే ఏదో అనుకుని ఆ హెచ్ఓడి ఏదో మైండ్లో ఉన్నట్టున్నాడు, వీడిని ఏం పట్టించుకోలేదు, అతను వెళ్ళిపోయాడు. మనోడు క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళగానే ఇక చూడు హీరో అయిపోయాడు ఒక్క క్షణం అంతే. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయ్యే 3 నెలలు అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరు కూడా హెచ్ఓడితో మాట్లాడేంత దమ్ము ఎవడికి లేదు. అంటే హెచ్ఓడితో మాట్లాడితే వాడేం ప్రాణాలు తీసాడు, కాకపోతే ఏంటంటే ఉంటాయి కదండి ఏదో మార్కులు అవి ఇవి వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి, లేకపోతే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అని ఈ భయంతో బతికేస్తుంటారు. మనోడికి అతను హెచ్ఓడి అని తెలియదు కాదు కాబట్టి ఏదో వాగేశాడు. మొత్తానికి వాళ్ళ దృష్టిలో హీరో అయిపోయాడు. ఒరే వచ్చిన మొదటి రోజే నువ్వు హెచ్ఓడితో మాట్లాడేశావు ఇంత ధైర్యంగా అని చెప్పి మనోడిని పొగిడి హీరోని చేసేసాడు. మనోడు హీరో కాదులేండి, హీరోనే. ఓకే, అయితే ఈ స్టోరీ ఇలా అయిపోయిన తర్వాత ఇక రోజులు యాజ్ యూజువల్గానే సాగిపోతున్నాయి. కాలేజీకి వస్తున్నాడు పోతున్నాడు. ఇక్కడే మొదలైందండి మనోడిని ఆ యాటిట్యూడు ఇవన్నీ చూసి, మనోడు మాటకారితనం ఇవన్నీ చూసి, పల్లెటూరు నుంచి వచ్చాడు కదా ఆ మాత్రం మాటకారితనం ఉంటుంది. మరి ఆడు మామూలుడు ఏం కాదండి బాబు, చాలా గట్టిడే. చదువులో కొంచెం వీకేం కానీ మనసు మంచిదే. అయితే మాటకారితనం చూసేసి మనోడు మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాడు, అక్కడేమో ఇంగ్లీష్ మాట్లాడాలి, మనోడికి ఏమో రాదు. అటు చూసి ఇటు చూసి ఏం చేశారు, ఒక లెక్చరర్ వచ్చేసి ఇతన్ని ఏకంగా వీడినే క్లాస్కి లీడర్ అని చేసేసింది. అంతే, ఇక వీడు చెప్పిందే చట్టం, వీడు చేసిందే శాసనం అక్కడ. అంటే ఏం ఉండదండి, బయటికి వెళ్తే వీడి పర్మిషన్ తీసుకొని వెళ్తారు, అరే మామ మేము తిరుక్కొని వస్తాను నువ్వు మేనేజ్ చెయ్యి, ఇదే ఉంటుంది. అంతకుమించి ఏముంటుంది అక్కడ చెప్పండి. ఏం మీరు చేయలేదా నేను చేయలేదా, అందరం ఇదేగా చేసాం కాలేజీలో ఉండేటప్పుడు, అలా అనమాట. మొత్తానికి ఇలా సాగిపోతున్నప్పుడు ఏదో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. ఈ జరుగుతున్న టైంకి అందరినీ సెలక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు అంతే, ఈ సెలక్షన్స్లో ఆ కారిడార్లో నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచో దూరంగా ఒక వాయిస్ వినిపించిందండి. అంతే, తిరిగి చూస్తే ఒక అమ్మాయి. మీరేం షాక్ అవ్వకండి, భూమి ఏమి ఎదిరిపోలేదు, ఆకాశంలో మెరుపులు రాలేదు, తుఫాను రాలేదు, ఏ టోర్నడోలు రాలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇంతవరకు వచ్చాడు కానీ వీడికి ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదంట. ఆ అమ్మాయిని చూశాడా అంతే, ఏంటో మరి తెలీదు, ఏదో చెప్పాడండి. క్యాస్ట్ల గురించి మాట్లాడుకోకూడదు కానీ ఆ అమ్మాయిది కూడా వీళ్ళ క్లాసే, డైరెక్ట్
నిష్టగా వచ్చి ఇతనితోనే ఆమె మాట్లాడేసరికి అంతే మానవుడు అవాక్కయ్యాడు. ఎందుకంటే నచ్చేసిన అమ్మాయి మనతో వచ్చి ఎదురుగా మాట్లాడుతుంటే మనకి మాటలు రావు కదండి. అది జరిగింది. ఇప్పటి వరకు ఇదేనండి ప్రేమ కథ. మిగిలిన కథ పార్ట్ 2లో చెప్పుకుందామా? ఉంటానండి, బాయ్. చెప్పడం మర్చిపోయా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.